హాయ్ అండి, అక్క చేతి వంట అమృతానికి స్వాగతం. అటుకుల మిక్చర్ తయారు చేస్తున్నానండి. నేను కావలసిన పదార్థాలు 5 కప్పుల అటుకులు, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, తగినంత ఉప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, 10 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు, పల్లీలు 1 కప్పు అండి. ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి. కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక అటుకులు వేసుకుంటున్నానండి. అటుకులు ఓకే అండి, ఇలా వేగిపోయాయి క్రిస్పీగా. గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. ఓకే అండి, ఇలా వేగిపోయాయి క్రిస్పీగా. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. కల్లేమాకు తీసుకుందాం. పచ్చిమిరపకాయలు, పల్లీలు, పుట్నాల పప్పు. ఇలా వేగిపోయిందండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. తర్వాత పసుపు వేసుకుంటున్నానండి, 1/2 టేబుల్ స్పూన్. పసుపు వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. నాకు ఇది సరిపోతుంది. కొంచెం వేగండి. అటుకులు వేసుకుంటున్నానండి. వేయించి పెట్టుకున్నాను కదా, అది. అయిపోయిందండి. ఇలా కలిపేసుకోవాలి. నేను సర్వింగ్ బౌల్కి తీసుకున్నాక చూపిస్తాను. క్రిస్పీ అటుకుల మిక్చర్ తయారైందండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.